మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం తరంగాలు వేవ్స్ లెసన్ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఎంతవరకు జరిగింది అంటే స్టేషనరీ వేవ్స్ అంటే స్థిర తరంగాలు. ఈ స్థిర తరంగాల కోసం చెప్పుకోవడం జరిగింది. ఈ స్థిర తరంగాల్లో అత్యంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్థిర తరంగాలు తెరచి ఉన్న పైపులోనూ తర్వాత లోపల మూసి ఉన్న గొట్టాలలోనూ ఏ విధంగా ఏర్పడతాయి, వాటి పౌనఃపున్యాల నిష్పత్తికి సమీకరణాన్ని మనం రాయడం జరిగింది. తర్వాత విస్పందనాలు అని మొదలుపెట్టాం. విస్పందనాలు వీటిని మనం బీట్స్ అంటాం. ఈ విస్పందనాలని మనం ఎలా నిర్వచించడం జరిగింది? స్వల్ప పౌనఃపున్య భేదంగా కలిగినటువంటి రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ అధ్యారోపణం వల్ల మనకి వ్యతికరణం అనేటువంటిది సంభవించి ఫలిత ధ్వని తీవ్రతలో హెచ్చు తగ్గులు వస్తాయి. మరొకసారి చూద్దామండి. స్వల్ప పౌనఃపున్య భేదంగా గల రెండు ధ్వని తరంగాలు, ఈ రెండు ధ్వని తరంగాల యొక్క పౌనఃపున్యాల భేదం స్వల్పంగా ఉండాలి. సుమారుగా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇది 512 హెర్ట్జ్, ఇది 520 హెర్ట్జ్ అనుకున్నాం. ఈ రెండింటి మధ్య భేదం 8 హెర్ట్జ్. ఇప్పుడు ఈ రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ అంటే ఒకే వైపున ప్రయాణిస్తూ ఏం జరగాలి? ఒకదానికొకటి ఆధ్యారోపణం కలిసిపోవాలి. మరి ఇలా ఆధ్యారోపణం జరిగితే ఏం జరుగుతుంది? వ్యతికరణం అనేటువంటి జరుగుతుంది. మరి వ్యతికరణం జరిగితే ఏం ఏర్పడుతుందంటే వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది. వ్యతికరణ వ్యూహం ఎలా ఏర్పడుతుందంటే ఫలిత ధ్వని తీవ్రత ఎలా ఉంటుంది? హెచ్చు తగ్గులుగా ఉంటుంది. అంటే ధ్వని తీవ్రత గరిష్టంగాను, ధ్వని తీవ్రత కనిష్టంగాను, ధ్వని తీవ్రత గరిష్టంగాను, ధ్వని తీవ్రత కనిష్టంగాను, ఇలా ధ్వని తీవ్రతలో గరిష్ట కనిష్టాలుగా కలిగినటువంటి వ్యూహాన్ని మనం మరి విస్పందనాలు అని చదువుకున్నాం. ఈ విస్పందన పౌనఃపున్యానికి కూడా సమీకరణాన్ని ఉత్పాదించాం. విస్పందన పౌనఃపున్యం n = n1 ఈజ్ డిఫరెన్స్ n2 అన్నాం. అంటే రెండు ధ్వని తరంగాల పౌనఃపున్యాల భేదానికి విస్పందన పౌనఃపున్యం సమానంగా ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ అన్నాం కాబట్టి భేదం అంటే ఇది n1 అనుకుందాం, ఇది n2 అనుకుందాం. n1 ఈజ్ డిఫరెన్స్ n2. ఇక్కడ మైనస్ కాదు, ఏది ఎక్కువ ఉంటే దాంట్లో తక్కువ తీసేయాలి. అంటే విస్పందన పౌనఃపున్యం n = 512 ఈజ్ డిఫరెన్స్ 520 = 8 హెర్ట్జ్. అంటే సెకన్కి 8 విస్పందనాలను మనం గమనించవచ్చు లేదా ఏర్పడతాయి. ఫర్ సపోజ్ మీకు లాస్ట్ క్లాస్లోనే చెప్పడం జరిగింది, మానవుడి చెవి ఒక సెకండ్ కాలంలో ఎన్ని విస్పందనాలను గ్రహిస్తుంది అంటే 10 విస్పందనాలను గ్రహిస్తుంది. 10 విస్పందనాల కంటే ఎక్కువ విస్పందనాలు ఏర్పడితే అంటే ఈ రెండు ధ్వని తరంగాల పౌనఃపున్యాల భేదం 10 కంటే ఎక్కువ ఉంటే 10 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మన చెవి అంటే మానవుడి చెవి విస్పందనాలు గుర్తించకుండా మరి ఏ పౌనఃపున్యం అయితే ఎక్కువగా ఉందో ఆ పౌనఃపున్యంగా కలిగినటువంటి ధ్వని తరంగాన్ని గ్రహిస్తుంది. ఫర్ సపోజ్ ఇది 530 అనుకుందాం. 530 - 12 అంటే సుమారుగా 28 అంటే 18 హెర్ట్జ్. అంటే సెకండ్కి 18 విస్పందనాలు ఇక్కడ వెలువడడం జరుగుతుంది. మానవుడి చెవి 10 కంటే ఎక్కువ గమనించలేదు కాబట్టి విస్పందనాలు అంటే ఇక్కడ విస్పందన వ్యూహం వ్యతికరణ వ్యూహాన్ని అనేది గమనించకుండా అంటే హెచ్చు తగ్గులు గమనించకుండా 530 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి ఈ ధ్వని తరంగాన్ని మనం కంటిన్యూస్గా వినడం జరుగుతుంది. విస్పందనాల యొక్క ఉపయోగాలు. విస్పందనాల యొక్క ఉపయోగాలని మనం సుమారు ఒక 4 విస్పందనాల యొక్క ఉపయోగాలు చెప్పుకుందాం. మొట్టమొదటిది
శృతి దండాల యొక్క పౌనఃపున్యాలను కనుక్కోవడానికి. అంటే శృతి దండం యొక్క పౌనఃపున్యాన్ని మనం కనుక్కోవచ్చు విస్పందనాలను ఉపయోగించి. రెండు, సినిమాటోగ్రఫీలో అంటే రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, సినిమాలో వచ్చేటువంటి ఆడియో రికార్డింగ్లో, సినిమాటోగ్రఫీలో ఈ విస్పందనాలను ఉపయోగిస్తారు. మూడు, గనుల్లో విషవాయువును గుర్తించడానికి ఈ విస్పందనాలను ఉపయోగిస్తారు. నాలుగు, వాయిద్య పరికరాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని శృతి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ 4 విస్పందనాలను మనం చదువుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో విస్పందనాల యొక్క ఉపయోగాలను రాయమంటే రాస్తాం. మొట్టమొదటి శృతి దండాల యొక్క పౌనఃపున్యాన్ని కనుక్కోవడానికి. రెండు, సినిమాటోగ్రఫీలోను విస్పందనాలను ఉపయోగిస్తారు. మూడు, గనులలో విషవాయువులను గుర్తించడానికి విస్పందనాలను ఉపయోగిస్తారు. నాలుగు, వాయిద్య పరికరాలను శృతి చేయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విస్పందనాల యొక్క ఈ వ్యతికరణ వ్యూహానికి, అసలు విస్పందనాలు హెచ్చు తగ్గులు, వాటి యొక్క తీవ్రతలో హెచ్చు తగ్గులు ఎలా ఏర్పడతాయి అనడానికి మనం గణితపరంగా ఒక రిలేషన్ తీసుకుందాం. ఇప్పుడు విస్పందనాలు అంటే ఏం చెప్పామండి? స్వల్ప పౌనఃపున్య భేదంగా కలిగినటువంటి రెండు ధ్వని తరంగాలు. ఇది N1 పౌనఃపున్యంగా కలిగినటువంటి ధ్వని తరంగం, ఇది N2 పౌనఃపున్యంగా కలిగినటువంటి ధ్వని తరంగం. దీని యొక్క కోణీయ పౌనఃపున్యం ω1, దీని యొక్క కోణీయ పౌనఃపున్యం ω2. కంపన పరిమితి ఏ అయితే దీనికి కూడా ఏ, రెండు సుమారుగా కాస్త పౌనఃపున్యం భేదంగా కలిగినటువంటి రెండు ధ్వని తరంగాలు. ఈ రెండు ఆజ్యారోపణం చెంది ఫలిత ధ్వని తరంగం యొక్క తీవ్రతలో హెచ్చు తగ్గులను చూపించగలగాలి మనం. ఇప్పుడు మొదటి తరంగం యొక్క సమీకరణాన్ని మనం S1 అనుకుందాం. ఇది స్థానభ్రంశానికి సమీకరణం. S1 = మనం ఇంటర్మీడియట్లో సరళ హరాత్మక చలనము అనేటువంటి పాఠంలో చదువుకున్నాం. Y = A cos ωt. అలాగే ఇప్పుడు నేను మొదటి తరంగం యొక్క పౌనఃపున్య స్థానభ్రంశాన్ని S1 = A cos ω1, దీని కోణీయ పౌనఃపున్యం ω1 × T. ఇది మొదటి సమీకరణం. అలాగే రెండవ తరంగం యొక్క స్థానభ్రంశం S2 = A cos ω1 ω2t. ఇక్కడ యాక్చువల్గా మనం ω1 అనేది ω2, ఇది ఏది ఎక్కువ అనుకుందాం? దీని యొక్క పౌనఃపున్యం ఎక్కువ అనుకుందాం. అంటే ω1 ఈజ్ గ్రేటర్ దాన్ ω2 అనే కండిషన్. ఇప్పుడు ఈ రెండు ఒకే దిశలో ప్రయాణిస్తూ ఆజ్యారోపణం చెందాయి. అప్పుడు ఫలితంగా ఒక ధ్వని తరంగం ఏర్పడుతుంది. దాన్ని ఫలిత ధ్వని తరంగము అన్నాం. ఆ ఫలిత ధ్వని తరంగం యొక్క స్థానభ్రంశం S గా చూపిస్తే ఆజ్యారోపణ నియమం ప్రకారం S = S1 + S2 అవుతుంది. ఈ S1 + S2లో మనకు ఉన్నటువంటి మొదటి సమీకరణం, రెండవ సమీకరణాల్లో ఉన్నటువంటి ఈ విలువను ఇక్కడ ప్రతిక్షేపణ చేస్తే S = A cos ω1t + A cos ω2t. ఇది cos A cos B. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 2A cos ω1 - ω2/2 × T cos ω1 + ω2/2 × T. ఇది మూడవ సమీకరణం. ఇది వ్యతికరణం చెందగా వచ్చినటువంటి ధ్వని తరంగం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం. సాధారణ సమీకరణాన్ని ఎలా చూపించామండి? S = A cos ωt. ఇది సాధారణ సమీకరణం స్థానభ్రంశానికి. ఏ ప్లేస్లో ఏ ఉందో చూద్దాం. దీన్ని పోలుద్దాం. పోల్చితే ఏ ప్లేస్లో ఇదంతా ఉంది.
కాస్ ఒమేగా ప్లేస్లో ఇదంతా టీ ప్లేస్లో యాక్చువల్గా కోణము ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం ఒమేగా టీ ఈక్వల్ టు తీటా ఒమేగా టీ ఈక్వల్ టు తీటా. దీని నుంచి మనం ఫస్ట్ ఇయర్లోనే రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం అంటే ఒమేగా ఈక్వల్ టు డి తీటా బై డిటి. ఇది ఫస్ట్ ఇయర్లోనే రాసాం సింపుల్ హార్మోనిక్ మోషన్లో. అంటే కోణీయ వేగము ఈక్వల్ టు కోణీయ స్థానభ్రంశము బై కోణీయ కాలం. కాబట్టి మనం డిఫరెన్షియేషన్ తీసేస్తే తీటా ఈక్వల్ టు ఒమేగా ఈక్వల్ టు తీటా బై టీ. దీని నుంచి నేను తీటా విలువ రాస్తాను. తీటా ఈక్వల్ టు ఒమేగా టీ. అంటే ఈ ఒమేగా టీ అనేటువంటి దాని వల్ల మనం తీటాగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఏ అంటే కంపన పరిమితి. ఇప్పుడు కంపన పరిమితి రాస్తా. ఆజ్యారోపణం చెందగా ఏర్పడినటువంటి ఫలిత ధ్వని తరంగం యొక్క కంపన పరిమితి ఏ, దాని క్యాపిటల్ ఏ అనుకుంటాను. కంపన పరిమితి ఈక్వల్ టు 2a cos ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ. ఇప్పుడు తీవ్రత, ధ్వని తీవ్రతని ఇంటెన్సిటీ అంటాం, దాన్ని ఐతో చూపిస్తాం. ఈ ఐ దేనికి సమానం అంటే యాక్చువల్గా ఇది నియర్లీ ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే కంపన పరిమితి యొక్క వర్గాన్ని మనం తీవ్రతకు సమానంగా చేయొచ్చు. కాబట్టి మనకి ఏం కావాలి? వ్యతికరణ వ్యూహం. వ్యతికరణ వ్యూహంలో ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం హెచ్చు తగ్గులుగా ఉంటాయని చూపించాలి. కాబట్టి ధ్వని తరంగం యొక్క తీవ్రతకు మనం సమీకరణాన్ని రాసాం. ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో ప్రతిక్షేపణ చేసుకుంటే 4a స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ. ఇప్పుడు దీంట్లో ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీని ఒక తీటాగా తీసుకుంటే ఇప్పుడు ఆ తీటా విలువ మారుతూ ఉంటే ఇక్కడ ఫలిత ధ్వని యొక్క తీవ్రత ఏ విధంగా మారుతుందో చూద్దాం. అంటే ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయితే అప్పుడు అక్కడ ఉండేటువంటి ధ్వని తీవ్రత ఐ ఈక్వల్ టు 4a స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే కాస్ 0 1 అవుతుంది, 1 స్క్వేర్ 1 అవుతుంది, 1 ఇంటూ 4a స్క్వేర్ అవుతుంది. ఈ సమీకరణానికి 4a స్క్వేర్ అనేది గరిష్టమైనటువంటి విలువ, అందువల్ల ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ. అంటే తీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయినప్పుడు ఆ ప్రదేశంలో మనకి ధ్వని తీవ్రత గరిష్టంగా వస్తుంది. నెక్స్ట్ తీటా ఈక్వల్ టు ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే పై బై 2 అయినప్పుడు పై బై 2 అయితే ఏం జరుగుతుందండి? కాస్ పై బై 2 అంటే కాస్ 90 0 స్క్వేర్ 0 ఇంటూ సంథింగ్ 0. దేర్ఫోర్ ఆ ప్రదేశంలో ఉండేటువంటి ధ్వని యొక్క తీవ్రత ఐ ఈక్వల్ టు 0 మినిమం. ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ గరిష్టం వచ్చింది, ఇక్కడ కనిష్టం. నెక్స్ట్ పై వచ్చేటప్పటికి గరిష్టం వస్తుంది, తర్వాత కనిష్టం, గరిష్ట కనిష్టాలు. ఈ విధంగా మనకి వ్యతికరణ వ్యూహం విస్పందనాలుగా మనం గమనించవచ్చు. అందువల్ల విస్పందనాలు అనేటువంటి కాస్త ఇంపార్టెంట్ టాపిక్ అనే చెబుతాం. విస్పందనాల యొక్క నిర్వచనం, విస్పందన పౌనఃపున్యానికి సమీకరణం, విస్పందనాలకు ఉపయోగాలు, విస్పందన వ్యూహం అంటే వ్యతికరణ వ్యూహానికి అంటే ధ్వని తీవ్రత హెచ్చు తగ్గులుగా కలిగినటువంటి ఈ వ్యూహాన్ని వివరించడానికి కాస్త మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇది మొత్తం కలిపి 8 మార్కులు ప్రశ్నగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక విస్పందనాలు టాపిక్ తర్వాత తంత్రులు. వీటినే మనం
స్ట్రింగ్స్ అంటాం, తంత్రులు. ఈ స్ట్రింగ్స్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉపయోగిస్తాం. మరి ఈ సన్నగా ఉండేటువంటి తీగలనే తంత్రులు అంటాం. సన్నగా ఉండాలి, స్ట్రెంతీగా ఉండాలి, ఇటువంటి తీగలను ఏమంటామంటే తంత్రులు అన్నాం. ఈ సన్నగా ఉండేటువంటి తీగలను ఉపయోగించి మనం స్వరాలను వెలువరిచేటువంటి ఈ వాయిద్య పరికరాలు ఏమున్నాయండి? మనం చూస్తూ ఉంటాం గిటార్, వయోలిన్, వీణ, సితారా, ఇవన్నీ కూడా తంత్రులు ఆధారంగా పనిచేసేటువంటి వాయిద్య పరికరాలు. మరి వీటిని ఎలా ఏర్పాటు చేస్తారు ఈ స్ట్రింగ్స్ని అంటే, రెండు బంధన స్క్రూల మధ్య ఒక తీగను బిగిస్తారు. బిగించినప్పుడు ఎలా ఉండాలి? తగినంత టెన్షన్ క్రియేట్ చేయాలి. టెన్షన్ అంటే మనం దీన్ని సాగదీసి ఏం చేస్తాం? బిగిస్తాం. అంటే బిగింపునే మనం టెన్షన్ అన్నాం. అలా కాకుండా వదులుగా ఉందనుకోండి, అది ఏ విధంగానూ కంపనాలు చేయదు, దాని నుంచి ఏ విధమైనటువంటి స్వరాలు మనం వినలేము. అందువల్ల ఈ స్ట్రింగ్ ఎలా ఉండాలంటే చాలా టెన్షన్, తగినంత టెన్షన్తో కూడి ఈ ఏబి అనేటువంటి ఈ రెండు బిందువుల మధ్య బిగించబడి ఉండాలి. మరి ఈ స్ట్రింగ్కి ఉండవలసినటువంటి కొన్ని నియమాలు ఏమిటి? ఈ స్ట్రింగ్ ఎలా ఉండాలి? సన్నగా ఉండాలి, స్ట్రెంతీగా ఉండాలి. రెండు, ఈ సన్నగా స్ట్రెంతీగా అంటే సన్నగా అనేటువంటి విధానాన్ని ఏం చెప్తుందంటే మ్యూ అనేటువంటి ఒక పారామీటర్తో చూపిస్తాం. దీన్ని మనం రేఖీయ సాంద్రత అంటాం. రేఖీయ సాంద్రత. ఈ రేఖీయ సాంద్రత అంటే దీని యొక్క సూత్రం ఏంటి? ద్రవ్యరాశి బై పొడవు. రేఖీయ సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై పొడవు. రేఖీయ సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై పొడవు. ఈ ద్రవ్యరాశి బై పొడవు చేస్తే ఈ తీగ యొక్క రేఖీయ సాంద్రత వస్తుంది. అలాగే దీనికి ఏముండాలి? తగినంత టెన్షన్ ఉండాలి, తన్యత ఉండాలి. రేఖీయ సాంద్రత ఉండాలి, తగినంత టెన్షన్ ఉండాలి. తర్వాత మరి ఇంకేముండాలి? పొడవును ఏర్పాటు చేయగలగాలి. ఈ మూడు పారామీటర్స్ అంటే రేఖీయ సాంద్రత మరియు తన్యత మరియు ఆ తీగ యొక్క పొడవు, ఈ మూడు కూడా దేన్ని ప్రభావితం చేస్తూ ఉంటుందంటే ఆ కంపించేటువంటి తీగ యొక్క పౌనఃపున్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఈ మూడు కలిసి ఆ తీగ కంపించేటువంటి పౌనఃపున్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మూడు అంశాలను తీసుకొని ఆ తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యానికి సమీకరణాన్ని రాస్తాం. ఆ తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యం n ఈక్వల్ టు 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T/μ. ఇది సాగదీసిన స్ట్రక్చర్డ్ స్ట్రింగ్స్, సాగదీసిన తీగలలో ఏర్పడేటువంటి ప్రాథమిక పౌనఃపున్యము n ఈక్వల్ టు 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T/m. దీంట్లో ఎన్ని చరరాశులు ఉన్నాయండి? n అనేటువంటి ఒక పారామీటర్ ఉంది, పారామీటరు L అనేటువంటి ఒక పారామీటర్ ఉంది, T అనేటువంటి పారామీటర్ ఉంది, μ అనేటువంటి పారామీటర్ ఉంది. పౌనఃపున్యము, తీగ యొక్క పొడవు, తర్వాత ఆ తీగలో ఉండేటువంటి తన్యత టెన్షను, ఆ తీగ పదార్థపు రేఖీయ సాంద్రత. ఈ 4 పారామీటర్స్ మధ్య సంబంధాన్ని తెలిపే 3 సమీకరణాలు ఉన్నాయి లేదా సూత్రాలు ఉన్నాయి. వాటిని తిరియ కంపన సూత్రాలు అంటారు. తిరియ కంపన సూత్రాలు. మనకి అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. కానీ సాగదీసిన తీగలో ఉండేటువంటి తిరియ కంపన సూత్రాలను వివరించండి. సాగదీసిన తీగలో నిర్దిష్టమైనటువంటి తన్యత, దాని పొడవు, దానికి మనం రేఖీయ సాంద్రతను ఏర్పాటు చేసినట్లయితే ఆ తీగలో ఏర్పడేటువంటి ప్రాథమిక పౌనఃపున్యం n 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T/μ. ఇది సూత్రంగా మనం గుర్తించాం. దీంట్లో 4 పరామితులు ఉన్నాయి, n, l, t, μ. ఈ 4 నుంచి మనం
తిరియక్ కంపన సూత్రాలను మనం నిర్వచించగలగాలి. మొదటి సూత్రం, ఈ రిలేషన్ ఎలా రాస్తామంటే ఎన్కి ఎల్ ఒక రిలేషను, ఎన్కి టీకి ఒక రిలేషను, ఎన్కి మ్యూకి ఒక రిలేషను. రెండింటి మధ్య మనం సంబంధాన్ని చెప్పేటప్పుడు మిగిలిన రెండింటిని స్థిరం చేస్తాం. మొట్టమొదట ఎన్కి ఎల్కి మధ్య సంబంధాన్ని తెలుపుతూ మొదటి కంపన తిరియక్ సూత్రాన్ని చెప్పినప్పుడు టీ మ్యూలు స్థిరంగా ఉంటాయి. రెండవ సూత్రం ఎన్కి టీకి మధ్య సంబంధాన్ని రాసేటప్పుడు ఎల్లో మ్యూ స్థిరంగా ఉంటాయి. మూడవది ఎన్కి మ్యూకి మనం సంబంధాన్ని తెలిపే సమీకరణాన్ని చెప్పేటప్పుడు ఎల్లో టీలు స్థిరంగా ఉంటాయి. అందువల్ల మొదటిగా మనం చెప్పేటప్పుడు ఎన్కి ఎల్కి సంబంధాన్ని మనం రాస్తున్నాం కాబట్టి తీగలో ఉండేటువంటి తన్యత మరియు రేఖీయ సాంద్రతలు స్థిరమైనప్పుడు టిఎల్ అంటే తన్యత మరియు రేఖీయ సాంద్రతలు స్థిరమైనప్పుడు ఇది స్థిరం, టీ మ్యూలు స్థిరం అంటే ఇదంతా స్థిరం. ఇక్కడ 1/2 స్థిరం, ఇక ఏముందంటే 1/L ఉంది అంటే ఏం వస్తుంది n = 1/L ఇంటూ ఇదంతా స్థిరం. ఈ స్థిరాంకాన్ని ఈక్వల్ టును తీసేస్తే మనం ఏం వేసుకోవచ్చండి, ఒక ప్రపోర్షనల్ టు అనేటువంటి సంకేతం వేసుకోవచ్చు. అంటే n ఈజ్ ప్రపోర్షనల్ టు n/L అంటే టీ మ్యూలు స్థిరమైనప్పుడు ఇదంతా స్థిరరాశి అయిపోయింది, ఏం మిగిలింది n 1/L మిగిలింది. ఇక్కడ ఈక్వల్ టు స్థిరాంకాన్ని ఈక్వల్ టు తీసేస్తే ప్రపోర్షనల్ టు వేసుకోవచ్చు. అంటే n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/L అట్ ది కాన్స్టెంట్ ఆఫ్ టెన్షన్ అండ్ లీనియర్ డెన్సిటీ. కాబట్టి n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/L. దీని నుంచి L టేప్ తీసుకొస్తే n ఇంటూ అంటే దీన్ని ఎలా రాస్తాను, n ఈక్వల్ టు చేస్తే స్థిరాంకము ఇంటూ 1/L. కాబట్టి స్థిరాంకాన్ని ప్రపోర్షనల్ టు తీసేస్తే మనం ఈక్వల్ టు వేసేసుకోవచ్చు. అంటే n ఈక్వల్ టు స్థిరాంకము ఇంటూ 1/L. L టేప్ తీసుకొచ్చేస్తాను. therefore n ఇంటూ L ఈక్వల్ టు స్థిరము. దీన్ని మొదటి సూత్రము అన్నాం. తిరియక్ కంపన సూత్రాలు. తిరియక్ కంపన సూత్రం మొదటి సూత్రం ఏంటంటే ఎలా రాస్తాం, కంపించే తీగ యొక్క తన్యత మరియు రేఖీయ సాంద్రతలు స్థిరముగా ఉన్నప్పుడు ఆ కంపించే తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యము కంపించే తీగ పొడవుకు విలోమానుపాతంలో ఆధారపడుతుంది. అన్ని ప్రపోర్షనల్ టు 1/L అంటే అది. కాబట్టి ఎలా రాయాలంటే సూత్రం ఇక్కడ కింద రాయాలి. ఏం రాశాం, కంపించే తీగ యొక్క తన్యత మరియు రేఖీయ సాంద్రతలు స్థిరమైనప్పుడు ఆ కంపించే తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యం కంపించే తీగ యొక్క పొడవుకు విలోమానుపాతంలో ఆధారపడుతుంది. n is proportional to 1/L అంటే n ఈక్వల్ టు స్థిరాంకము ఇంటూ 1/L అంటే n ఇంటూ L ఈక్వల్ టు స్థిరము. n ఇంటూ L ఈక్వల్ టు స్థిరం అనేది కంపన నియమాల్లో 1వ సూత్రము. ఇక 2వ సూత్రం, ఇప్పుడు nకి tకి మధ్య రిలేషన్ రాస్తాం. nకి tకి మధ్య రిలేషన్ రాసినప్పుడు L మ్యూ స్థిరం చేయాలి. అంటే కంపించే తీగ యొక్క పొడవు మరియు రేఖీయ సాంద్రతలు స్థిరమైనప్పుడు అంటే L స్థిరం, తర్వాత రేఖీయ సాంద్రత స్థిరం. ఇంకేం మిగిలింది, n ఈక్వల్ టు 1/2 ఇంటూ √t. ఇది స్థిరాంకం. స్థిరాంకాన్ని తీసేశాను, ఈక్వల్ టు తీసేశాను అంటే ప్రపోర్షనల్ టు వేసేసాను. ఇది ఎడమ వైపు n మిగిలింది, కుడి వైపు √t మిగిలింది. కాబట్టి కంపించే తీగ యొక్క పొడవు రేఖీయ సాంద్రతలు స్థిరమైనప్పుడు ఆ కంపించే తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యం n ఎలా ఉంటుందండి, దాని యొక్క తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాత సంబంధంలో ఉంటుంది. అంటే n ఈజ్ ప్రపోర్షనల్ టు √t. ఇక్కడ t లవంలో ఉంది కాబట్టి ఈ నిర్వచనాన్ని ఎలా రాస్తాను, నియమాన్ని ఎలా రాస్తాను, కంపించే తీగ యొక్క పొడవు మరియు రేఖీయ సాంద్రతలు స్థిరమైనప్పుడు ఆ కంపించే తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యము తీగ యొక్క తన్యత
వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని ఎలా రాస్తారు? n ఈజ్ ప్రపోర్షనల్ టు స్థిరాంకము ఇంటూ √t. ఇక్కడ ప్రపోర్షనల్ ఈక్వల్ టు √t ఇటే తీసుకొస్తారు. therefore n/√t ఈక్వల్ టు స్థిరము. ఇది రెండవ కంపన నియమం. n ఈక్వల్ టు l స్థిరం అనేది మొదటి తిరిగే కంపన నియమం. n/√t అనేది n/√t ఈక్వల్ టు స్థిరం అనేది రెండవ కంపన నియమం. ఇప్పుడు మూడవ కంపన నియమం రాద్దాం. n కి మ్యూ కి మధ్య సంబంధాన్ని చెబుదాం. n కి మ్యూ కి మధ్య సంబంధాన్ని చెప్పేటప్పుడు l t కాన్స్టెంట్, ఈ రెండు కాన్స్టెంట్. అంటే l t ఇది కాన్స్టెంట్. ఇంకెంత ఏ మిగిలాయండి? n మ్యూ మిగిలాయి. ఈ రెండింటికి రిలేషన్ రాయాలి. మిగతా కాన్స్టెంట్. కాబట్టి కాన్స్టెంట్ ఈక్వల్ టు తీసేస్తే n ఈజ్ ప్రపోర్షన్, ఇది హారంలో ఉంది కాబట్టి n ఈజ్ ప్రపోర్షన్ టు 1/√μ. ఇది రాసేటప్పుడు ఏ స్థిరం చేయాలంటే l tలు స్థిరం. కంపించే తీగ యొక్క పొడవు మరియు ఆ తీగ తన్యతలు స్థిరమైనప్పుడు ఆ కంపించే తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యం n ఆ తీగ పదార్థపు రేఖీయ సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఆధారపడుతుంది. ఈ నియమం ఒకసారి మళ్ళీ చూద్దాం. కంపించే తీగ యొక్క పొడవు మరియు తీగ యొక్క తన్యతలు స్థిరమైనప్పుడు ఆ కంపించే తీగ యొక్క ప్రాథమిక పౌనఃపున్యం ఆ తీగ పదార్థపు రేఖీయ సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఆధారపడుతుంది. దీని నుంచి ఈక్వల్ టు రాస్తాను. స్థిరము ఇంటూ 1/√μ. ఈ √μ టేప్ తీసుకొచ్చేస్తాను. అంటే n ఇంటూ √μ ఈక్వల్ టు స్థిరాంకము. ఇది మూడవ నియమం. ఈ మూడు నియమాలు చాలా ఈజీగా మనం రాయగలము. అలాగే ఖచ్చితంగా మనం చదవవలసి ఉంటుంది. తంత్రులలో తిరియ కంపన నియమాలు రాయండి. తంత్రులకు సంబంధించినటువంటి ప్రాథమిక పౌనఃపున్యం యొక్క సమీకరణం n ఈక్వల్ టు 1/2l ఇంటూ √t/m. దీని డెరివేషన్ మనకు అవసరం లేదు కానీ వేసాము. ఈ 4 పారామీటర్స్లోను ఈ పారామితుల్లోనూ వాటి మధ్య సంబంధాన్ని, రెండింటి మధ్య సంబంధాన్ని చెప్తూ ఉంటే మిగతా రెండింటిని మనం స్థిరం చేస్తాం. కాబట్టి మొదటి కంపన నియమంలో t మ్యూలు స్థిరమైనప్పుడు n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/l. దీన్ని మనం ఏం చేసి సింప్లిఫై చేసి n ఇంటూ l ఈక్వల్ టు స్థిరము. అలాగే రెండో కంపన నియమం నుంచి l మ్యూ స్థిరమైనప్పుడు n ఈజ్ ప్రపోర్షనల్ టు √t. n ఈక్వల్ టు స్థిరాంకం ఇంటూ √t. n/√t ఈక్వల్ టు స్థిరాంకం. మూడో కంపన నియమం l ఇంటూ t ఈక్వల్ టు స్థిరాంకము అయినప్పుడు n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√μ. దీని నుంచి n ఇంటూ √μ ఈక్వల్ టు స్థిరాంకము లేదా స్థిరము. ఇది కూడా మనకి 4 మార్కులు లేదా 8 మార్కులు కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నగానే. ఈ తరంగాలు అనేటువంటి పాఠం నుంచి మనకి 8 మార్కుల ప్రశ్న వస్తుంది. అందువల్ల కాన్ఫిడెంట్గా 8 మార్కుల ప్రశ్నను మనం అటెంప్ట్ చేయవలసినటువంటి పరిస్థితే ఉంది. అందువల్ల ఈ పాఠాన్ని మనం పూర్తిగా చదువుకోవాలి. ఇక దీంట్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఏంటంటే ప్రశ్న ఏంటంటే 8 మార్కుల ప్రశ్నగాను డాఫ్లర్ ఫలితం. డాఫ్లర్ ఫలితానికి సంబంధించిన కేసులు 1, 2 2 కేసులు చెప్పుకుంటాం. ఈ 2 కేసుల నుంచి ఒక కేసు మనకి 8 మార్కుల ప్రశ్నగా ప్రతి పేపర్లోనూ అడుగుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు పైప్స్, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైపుల్లో ఏర్పడేటువంటి స్థిర తరంగాల యొక్క పౌనఃపున్య సంబంధాన్ని చెప్పడం అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు విస్పందనాలను కూడా తక్కువ సార్లు అడిగాడు. అలాగే సాగదీసిన తీగల్లో స్థిర తరంగాలు ఏర్పడే విధానాన్ని వివరించి తిరిగే కంపన సూత్రాలను రాయండి. ఇది కూడా మనకి అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ.